ఇది ఇట్లా ఉంటే దొంగచాటున పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు 25% పెంచినటువంటి సంస్థ ధరలు పెంచినట్లు చెప్పని రాష్ట్ర సర్కారు డిపో మేనేజర్ని అడిగితే నిర్లక్ష్యపు సమాధానం. టికెట్లపై కూడా తప్పుడు తేదీలు, అడిగిన సమాధానం చెప్పని కండక్టరు. నిన్న ఒక ఆయన పోతా ఓ బస్సులో పోతా ఉంటే ఆ టికెట్ పోయిన ఒక 4 రోజుల క్రితమేమో 150 రూపాయలు ఉందట టికెట్, ఇప్పుడేమో 200 రూపాయలు అయింది. టికెట్ రేట్లు పెంచేసిర్రు. గతంలో కూడా టికెట్ రేటు పెరుగుతుండే, కానీ అధికారికంగా పెరుగుతుండే. మరి ఇప్పుడు ఒక జీవో లేదు, ఓ ఏ లెక్క పత్రం లేదు, ఏం లేకుండా పెంచేయడం అంటే ఏందన్నట్టు లెక్క? పెంచేయడం అంటే ఏందన్నట్టు లెక్క? ఇది అధికారిక ప్రకటన ఉండాలి కదా. సరే జీవో లేకపోయినా అంటే అదొక సపరేట్ సంస్థ కాబట్టి ఆర్టీసీ నుంచి సపరేట్గా ఒక ప్రకటన ఉండాలి కదా. మరి ఎందుకు లేదు? 50 రూపాయలు పెంచి ఎవరి జేబులు వేసుకుంటారు ఆ 50 రూపాయలు టికెట్ మీద? ఆర్టీసీ సర్కారు ఆర్టీసీతో మరో దోపిడీకి తెరలేపింది. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. పండగకు ఆడబిడ్డలు ఆనందంగా ఇంటికి పోవాలంటూ చెప్పిన రేవంత్ రెడ్డి మగవాళ్ళ జేబుకు మాత్రం సిల్లు పెడుతున్నాడు. దొంగసాటున రేట్లు పెంచుడే తప్ప తప్పు. అలాంటిది తప్పుడు తేదీలతోటి టికెట్లు జారీ చేసి ఇస్తున్నారు. దీంతో టికెట్ల వ్యవహారం పైన ఏమైనా గోల్మాల్ జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. అసలు చెప్పకుండా అధికారిక ప్రకటన చేయకుండా రేట్లు పెంచుడే తప్పు, దాంతోపాటు టికెట్ పాత డేట్తో ఇస్తున్నారంట. నిన్న మొన్న డేట్తోనో లేకపోతే ఉల్టా పల్టా వేసేసి ఇస్తూ ఉన్నారంట. ఎందుకంటే రేపు నాడే ఏమైనా ప్రాబ్లం వస్తే ఇది ఇయ్యాలది కాదు రేపటిదని చెప్పడానికి. అంటే దొంగలు బాగా తెలివికొచ్చిర్రు మంచిగా.